హలో అందరికీ. ఈరోజు థియేటర్‌లో ఒక హారర్ మూవీ చూసా. మంచిగా అనిపించింది మూవీ. మూవీ నేమ్ 'గుడ్ బాయ్'. ఇదొక సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ. మంచి ఎమోషనల్ టచ్ కూడా ఉంటది మూవీలో. అండ్ ఇంకో హైలైట్ ఏందంటే ఇది డాగ్ బేస్డ్ హారర్ మూవీ. జనరల్‌గా డాగ్ బేస్డ్ హారర్ మూవీస్ అంటే చాలా రేర్‌గా ఉంటాయి. అండ్ ఈ ఫిలిం మంచిగా వర్క్ అయింది. నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మూవీ ఎలా ఉందో మాట్లాడే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఇక కథ విషయానికొస్తే మన హీరో టాడ్ అతని డాగ్ ఇండితో కలిసి ఒక ఇంటికి మూవ్ అవుతాడు. అక్కడ కొన్ని స్ట్రేంజ్ సూపర్ న్యాచురల్ థింగ్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఆ డాగ్ సెన్స్ చేస్తుంది ఏదో డేంజర్ ఉంది ఇక్కడ అని. అండ్ తర్వాత ఏం జరిగింది ఇంకా మిగిలిన కథ మీరు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. నాకు బాగా నచ్చింది ఏంటంటే మూవీ డ్యూరేషన్ 1 అవర్ 13 మినిట్స్ మాత్రమే ఉండే. ఎక్కడ ల్యాగ్ లేకుండా ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా చాలా గ్రిప్పింగ్గా తీసిల్ మూవీని. అండ్ ఆ హారర్ ఎలిమెంట్స్ కూడా దాంట్లోనే యాడ్ చేయడం మంచిగా అనిపించింది. ఇంకా మూవీ మొత్తంలో 4 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. దాంట్లో మ్యాక్సిమం కెమెరా షాట్స్ అన్నీ డాగ్ మీదనే ఉంటాయి. ఇంకా హీరో ఫేస్ మనకి లాస్ట్ క్లైమాక్స్లో రివీల్ చేస్తారు. ఆ సస్పెన్స్ని అలా మెయింటైన్ చేయడం మంచిగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది ఇలా టెన్షన్ మనకి పక్కా అనిపిస్తుంది మూవీ చూస్తుంటే. చాలా అంటే చాలా బాగుంది మూవీ. డైరెక్షన్ వైజ్ చాలా గ్రిప్పింగ్గా మెయింటైన్ చేశారు. ఏదో స్కేర్స్ పెట్టాలి అన్నట్టు కాకుండా మూవీ మూడ్కి తగ్గట్టు పెట్టిళ్ళు. మంచిగా అనిపించింది. ఇంకా మూవీలో సౌండ్ డిజైన్ సూపర్ ఉండే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే టెన్షన్ని క్రియేట్ చేసింది. సినిమాటోగ్రఫీలో లైటింగ్ అండ్ ఆ ఫ్రేమింగ్ పర్ఫెక్ట్ ఉండే. ఇంకా షాడో టోన్స్ అయితే హారర్ని బాగా ఎలివేట్ చేసింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ హీరో పర్ఫార్మెన్స్ బాగుండే. ఫియర్, కన్ఫ్యూజన్ అండ్ ఎమోషన్ని చాలా రియలిస్టిక్గా పోర్ట్రే చేసిండు. ఇంకా డాగ్ గురించి ఎంత మాట్లాడినా తక్కువనే. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మీరు కనుక డాగ్ లవర్ అయితే ఈ మూవీ 100% మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. ఆ సూపర్ న్యాచురల్ సీన్స్లో ఆ డాగ్ యాక్టింగ్ అండ్ ఆ డాగ్ భయపడడం, దానికి ఏమో ఉంది ఇక్కడ అని అనిపించడం, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ ఉండే. ఎంత బాగా యాక్ట్ చేయించిల్లో ఆ డాగ్తో అసలు మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఇంకా క్లైమాక్స్లో ఆ డాగ్ సీన్స్ చాలా ఎమోషనల్గా ఉండే. పక్క కనెక్ట్ అవుతారు. అండ్ ఇక మూవీలో మెయిన్ పాజిటివ్స్ అయితే డాగ్ బేస్డ్ కాన్సెప్ట్ ఫ్రెష్ అండ్ ఎమోషనల్గా అనిపించింది. సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్ డిజైన్ నెక్స్ట్ లెవెల్ ఉండే. ఇంకా రియలిస్టిక్ పర్ఫార్మెన్సెస్ అండ్ పర్ఫెక్ట్ హారర్ టెన్షన్ ఉండే మూవీ అంతా. అండ్ ఆ డాగ్ న్యాచురల్గా పర్ఫామ్ చేయాలని డైరెక్టర్ 400 days పైన అతని ఓన్ డాగ్కి ట్రైనింగ్ ఇచ్చింది మూవీ కోసం. నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు ఆ డైరెక్టర్ డెడికేషన్. సో నా ఫైనల్ వర్డిక్ట్, గుడ్ బాయ్ అనేది అయితే నార్మల్ హారర్ మూవీ కాదు. ఇది ఒక ఎమోషనల్ హారర్ ఎక్స్పీరియన్స్. ఈ మూవీ స్టోరీలో లాయల్టీ, ఫియర్ అండ్ సూపర్ న్యాచురల్ ఈవిల్ని చాలా బ్యూటిఫుల్గా చూపించిళ్ళు. మీకు కనుక డార్క్ థ్రిల్లర్స్ నచ్చితే ఈ మూవీ 100% నచ్చుతుంది. థియేటర్స్లో ట్రై చేయండి. లేదంటే ఓటీటీలో మాత్రం అసలు మిస్ అవ్వకండి. నా సైడ్ నుండి 100% రికమెండ్ చేస్తాను చూడమని. ఇది ఒక పర్ఫెక్ట్ ఫిలిం. అండ్ ఏ బోల్డ్ సీన్స్ లేవు. సో అందరితో కలిసి హ్యాపీగా చూడొచ్చు. పర్ఫార్మెన్సెస్ అయితే న్యాచురల్గా ఉంటాయి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.